నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదే వాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్లలో ఈతొస్తే బ్రతుకుతావు, లేదంటే పోతావు. కానీ జనం మధ్య బ్రతకాలంటే ఇంకా ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అడవిశేషు విషయమే. అడవిశేషు సన్నీ చంద్ర అలియాస్ అడవిశేషు. ఇతను 1985 డిసెంబర్ 15న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు. తండ్రి అడవి చంద్ర, తల్లి భవానీ. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక అడవిశేషు తండ్రి హైదరాబాద్లో 1985 నుండి 1987 వరకు డాక్టర్గా పనిచేయగా, ఇక్కడ తన టాలెంట్కి సరిపడా శాలరీ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తమ జీవితాలు బాగుపడాలంటే యుఎస్ఏకి వెళ్ళి జాబ్ చేస్తేనే సాధ్యమవుతుందని డిసైడ్ అయ్యారు. కానీ యుఎస్ఏకి వెళ్ళడానికి డబ్బులు లేని కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ సొంతూరైన ఒక పల్లెటూరులో వ్యవసాయ భూమిని అమ్మేసి అడవిశేషుకి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం యుఎస్ఏకి వెళ్ళి సెటిల్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళగానే అడవిశేషు తండ్రి అయిన చంద్ర గారికి డాక్టర్గా జాబ్ రాకపోయేసరికి ఫ్యామిలీని గడపడానికి ఒక రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తే అడవిశేషు తల్లి వెయిట్రెస్గా పనిచేసేది. ఇక అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత చంద్ర గారికి డాక్టర్గా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరకడంతో ఫ్యామిలీ మొత్తం యుఎస్ఏలోనే సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే అడవిశేషు తన స్కూలింగ్ ని కాలిఫోర్నియాలోని బర్క్లీలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అడవిశేషు చిన్నప్పటి నుండి జేమ్స్ బాండ్ మూవీస్ ని చూడడంతో చాలా ఇన్స్పైర్ అయి తనకి కూడా మూవీస్ లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన ఇంటర్ పూర్తవగానే యాక్టింగ్ డైరెక్షన్ కోర్సులో జాయిన్ అవుతానని తన తల్లిదండ్రులకి చెప్పగా, అందుకు అడవిశేషు తండ్రి సినిమాల్లో లైఫ్ లేదని ఏదైనా ఉపయోగపడే జాబ్ చేయమని చెప్పిన అడవిశేషు మాత్రం వారి మాటల్ని వినకుండా శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో మాస్ మీడియా కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా చదువుతున్నప్పుడే డైరెక్టర్ శ్రీను వైట్ల యుఎస్ఏలో సొంత మూవీ షూటింగ్ ని చేయగా కొన్ని క్యారెక్టర్స్ కోసం అక్కడ ఆడిషన్ ని నిర్వహించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న అడవిశేషు ఆ ఆడిషన్ లో పాల్గొనగా ఇతని లుక్స్ మరియు హైట్ శ్రీను వైట్లకి నచ్చడంతో అడవిశేషుని నమిత ఫియాన్సీగా ఒక క్యారెక్టర్ కి సెలెక్ట్ చేశాడు. అలా సొంత మూవీ 2002లో రిలీజ్ అయి హిట్ అయినా అందులో అడవిశేషు పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అలా తన మాస్ మీడియా కోర్స్ పూర్తవగానే అడవిశేషు హాలీవుడ్ మూవీలో ప్రయత్నించగా పెట్రోల్ బంక్ లో పనిచేసే బాయ్ గా, గ్యాంగ్స్టర్ గ్రూప్ లో ఒక వ్యక్తిగా క్యారెక్టర్స్ ఇచ్చేవారే తప్ప మెయిన్ క్యారెక్టర్ లో గానీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గానీ ఛాన్సులు ఇచ్చేవారు కాదు. దీంతో అడవిశేషు హాలీవుడ్ మూవీస్ నే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తెలుగు మూవీస్ లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక అలా 2007లో హైదరాబాద్ కి వచ్చిన అడవిశేషు శ్రీనగర్ కాలనీలో ఒక రూమ్ ని రెంట్కి తీసుకొని ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. అలా ఎక్కడికెళ్ళినా తను యుఎస్ఏ నుండి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తనని మూవీస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయమని అడగడంతో అడవిశేషుకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా 2 సంవత్సరాలు గడవగా హీరోగా ప్రయత్నిస్తే ప్రయోజనం లేదని డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకొని తానే ఒక స్టోరీని రాసుకొని ప్రొడ్యూసర్ కోసం తిరగడం మొదలెట్టాడు. అయినా కూడా కొత్త వాడవడంతో అడవిశేషుకి ఛాన్స్లు ఇవ్వకపోగా అతను చెప్పే స్టోరీస్ని ఎవరూ వినేవారు కాదు. ఇక ఈ క్రమంలోనే తన కజిన్ మరియు డైరెక్టర్ అయిన సాయి కిరణ్ కృష్ణుడిని హీరోగా పెట్టుకొని వినాయకుడు అనే మూవీని ప్లాన్ చేయగా ఆ మూవీలో అడవిశేషు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడంతో తనకి డైరెక్షన్ పై కొంతవరకు అవగాహన వచ్చింది. కానీ ఏళ్ల తరబడి తిరిగినా ఛాన్సులు రాకపోవడంతో తన సిచ్యువేషన్ ని తన తల్లికి చెప్పగా కొడుకు బాధని అర్థం చేసుకున్న తల్లి, నీ స్టోరీ మీద నీకు నమ్మకం ఉంటే మేము నీ మూవీకి డబ్బులు పెడతామని చెప్పి ఇమీడియట్ గా యుఎస్ఏకి పిలిపించుకోవడంతో అడవిశేషు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా యుఎస్ఏకి వెళ్ళగానే 1000 లైట్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి సినిమా పనుల్ని కూడా మొదలు పెట్టాడు. ఇక అలా మొదటిగా హాలీవుడ్ లో లో బడ్జెట్ సినిమాల్లో పనిచేసే టెక్నీషియన్స్ ని, ఆర్టిస్టులని, యాక్ట్రెస్లని సెలెక్ట్ చేసి ఆ మూవీలో తానే హీరోగా, డైరెక్టర్గా యాక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక ఆ మూవీకి కర్మ అనే టైటిల్ ని పెట్టి హైదరాబాద్లో ఉన్న తన కజిన్ మరియు డైరెక్టర్ అయిన సాయి కిరణ్ సహాయంతో ఆ మూవీని థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఈ మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. దీంతో తన వల్లే తల్లిదండ్రుల డబ్బంతా పోయిందని మానసికంగా కృంగిపోయిన అడవిశేషు అమెరికాలో ఉండలేక మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ప్రయత్నించడం మొదలెట్టాడు. అయితే ఈసారి డైరెక్టర్గా కాకుండా సినిమాల్లో దొరికిన ఎలాంటి పాత్రనైనా చేస్తూ ఆర్థికంగా తను స్థిరపడాలనుకున్నాడు. అలా ట్రై చేసే క్రమంలోనే తనకి పంజాబ్ మూవీలో జాకీ షరాఫ్ కొడుకు పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇతని యాక్టింగ్ ని చూసి ఒక పార్టీలో రాజమౌళి తనని అభినందించడంతో అడవిశేషు ఇక తనకి తిరిగే ఉండదనుకున్నాడు. కానీ పంజాబ్ మూవీ తర్వాత అడవిశేషుకి ఏ మూవీలోనూ ఆఫర్స్ రాకపోవడంతో రూమ్ రెంట్ కట్టేందుకు కూడా డబ్బులు లేక తినడానికి తిండి లేని పరిస్థితికి రావడంతో జూనియర్ ఆర్టిస్ట్గానైనా చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా 10 మూవీస్కి పైగా వచ్చిన పాత్రలు చేసిన
ఆ మూవీస్ వల్ల ఎటువంటి యూజ్ అవ్వకపోవడంతో పాటు రోజు రోజుకి తన ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారడంతో యుఎస్ఏకి వెళ్లి ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నా తన మనసు మాత్రం సినిమాల వైపే ఉండేది. ఇక ఈ క్రమంలోనే అడవిశేషు స్నేహితుడు తనతో మాట్లాడుతూ, నువ్వు హీరో మెటీరియల్వి, హీరోగానే ట్రై చేయి, ఫ్రెండ్ క్యారెక్టర్ చిన్న చితిక సపోర్టింగ్ రోల్స్ చేస్తే అలాంటి పాత్రలే వస్తాయని, వాటి వల్ల లైఫ్ లేదని అడ్వైజ్ ఇవ్వడంతో ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్న అడవిశేషు తన తల్లిదండ్రులకి తెలియకుండా తనకి తెలిసిన వారి ద్వారా 2.5 కోట్లు అప్పు తీసుకొని తనే ఒక స్టోరీని రాసుకొని డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా కిస్ అనే మూవీని స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీ 2013లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అలా 2.5 కోట్లు నష్టం రావడంతో అప్పిచ్చిన వారు అడవిశేషుకి ప్రెషర్ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో వారి కాల్స్కి రెస్పాండ్ అవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని రూమ్లో కూడా లేకపోవడంతో కొంతమంది చేసేదేమీ లేక అడవిశేషుపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, వారు అడవిశేషుని వెతికి మరీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి 2 రోజులు స్టేషన్లో పెట్టారు. ఇక అలా తన దగ్గర డబ్బు లేకపోవడంతో అడవిశేషు చేత త్వరలోనే ఇస్తానని అగ్రిమెంట్ని రాపించుకొని వార్నింగ్ ఇచ్చి తనని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇలా ఉంటే అవ్వదని డబ్బు కోసం జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఇదే సమయంలో రాజమౌళి బాహుబలి మూవీ కోసం ఆడిషన్ని కండక్ట్ చేశాడని తెలుసుకున్న అడవిశేషు తన యాక్టింగ్ ని పంజాబ్ మూవీలో చూసుండడంతో ఆడిషన్కి వెళ్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని అందులో పాల్గొనగా రాజమౌళి అడవిశేషుకి రానా కొడుకైన భద్రుడి పాత్రనివ్వడంతో అడవిశేషు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆ మధ్యలో బలుపు, రన్ రాజా రన్లో చిన్నా చితక పాత్రలు చేస్తూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మూవీలో హీరోగా చేసిన ఆ మూవీస్ వల్ల తనకి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఇక బాహుబలి మూవీ 2017లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు అడవిశేషు పాత్రకి మంచి గుర్తింపు రావడంతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసం సైజ్ 0, ఊపిరిలో కూడా చిన్న చితక పాత్రలు చేస్తూనే మరోవైపు క్షణం మూవీ స్టోరీని కూడా రాసుకొని పీవీపీ అధినేత ప్రసాద్ గారిని కలిసి స్టోరీ లైన్ ని చెప్పడం, ఆ లైన్ ప్రసాద్ గారికి బాగా నచ్చడంతో స్టోరీని డెవలప్ చేయమని చెప్పగా అడవిశేషు 6 నెలల్లోనే స్టోరీని డెవలప్ చేసి ఆ మూవీలో తను హీరోగా చేస్తే రవికాంత్ కి డైరెక్షన్ బాధ్యతల్ని అప్పగించాడు. అలా ఈ మూవీకి ప్రసాద్ గారు 1,80,00,000 బడ్జెట్ పెడితే క్షణం మూవీ 2016లో రిలీజ్ అయి 12 కోట్లని వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అడవిశేషు తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. అయినా తను హీరోగా చేయకుండా వేరే వారిని హీరోగా పెడితేనే ప్రొడ్యూస్ చేస్తామని కొంతమంది ప్రొడ్యూసర్లు చెప్పడంతో అడవిశేషుకి ఏం చేయాలో తెలియక తన సర్కిల్లో తెలిసిన 3 బిజినెస్ మ్యాన్లకి గూఢాచారి స్టోరీని చెప్పగా వారికి ఆ స్టోరీ బాగా నచ్చడంతో గూఢాచారి మూవీని 6 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు. కానీ ఆ మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక అదే సమయంలో ఆ మూవీలో యాక్ట్ చేసిన సుప్రియ ఆ మూవీ కంప్లీట్ అయి రిలీజ్ అయ్యేంత వరకు సపోర్ట్ చేసింది. అలా అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు 24 కోట్లు వసూలు చేసింది. దీంతో వెంటనే మహేష్ బాబు అడవిశేషుకి మేజర్ మూవీలో ఆఫర్ ఇస్తే మరోవైపు నాని ప్రొడక్షన్ లో హిట్ మూవీలో కూడా యాక్ట్ చేయగా ఈ 2 మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అడవిశేషు ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటి వరకు అడవిశేషు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా 28 సినిమాల్లో యాక్ట్ చేయగా ఇతని నటనకు గాను ఒక నంది అవార్డ్ తో పాటు ఒక జీ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. అడవిశేషు మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, దొరికిన దానితో తృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా అసంతృప్తి చెందేవాడు ఎప్పటికీ బాగుపడాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.